హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆర్కేఎస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. ఈరోజు మీకు బ్రౌన్ రైస్తో దోశ రెసిపీ చూపించబోతున్నాను. రోజు చేసే నార్మల్ వైట్ రైస్ దోశల కంటే బ్రౌన్ రైస్తో దోశలు చాలా టేస్టీగా ఉంటాయి. అలాగే ఎవరైనా బ్రౌన్ రైస్ తినడానికి ఇష్టపడని వారు ఉంటారో వాళ్ళు ఈ విధంగా దోశలు వేసుకొని తినొచ్చు. అండ్ ఆల్సో ఇందులో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉండటం వల్ల ఇవి తొందరగా డైజెస్ట్ అవుతాయి. ప్రాసెస్ ఎలానో చూద్దాం. ముందుగా ఒక బౌల్లో 1 కప్పు మినపప్పు పోసుకోవాలి. 1 కప్పు మినపప్పుకి 3 కప్పుల బ్రౌన్ రైస్ పోసుకోండి. 1/2 కప్పు శనగపప్పు అండ్ 1/2 టీ స్పూన్ మెంతులు వేసుకొని బాగా వాష్ చేసి మూత పెట్టి ఒక 5 to 6 అవర్స్ నానబెట్టుకోవాలి. ఆఫ్టర్ 6 అవర్స్ మనం మూత తీసి చూస్తే చూడండి ఎంత చక్కగా నానిపోయాయో మనం నానబెట్టుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ. అలాగే పిండి రుబ్బుకునే 1 అవర్ ముందు 1 కప్పు అటుకులు నానబెట్టుకోవాలి. ఆఫ్టర్ 1 అవర్ మనం నానబెట్టుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నింటినీ మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా పిండిని కొంచెం బరకగా పట్టుకొని ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. తరువాత పిండిని చేత్తో బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకోవడం వల్ల పిండి మంచిగా పులుస్తుంది. ఇప్పుడు మూత పెట్టి 6 to 7 అవర్స్ పిండిని రాత్రంతా పులియబెట్టుకోవాలి. మార్నింగ్ మూత తీసి చూస్తే చూడండి పిండి ఎంత చక్కగా పులిసిందో. ఇప్పుడు ఒక గరిటెతో ఒకే డైరెక్షన్లో కలుపుకోవాలి. తరువాత రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని పిండిని కలుపుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఉండాలి దోశ బ్యాటర్ కన్సిస్టెన్సీ. ఇలా కలుపుకున్న పిండిని పక్కన పెట్టుకొని దోశకి కావలసిన ఉల్లికారం ప్రిపేర్ చేస్తున్న నా స్టైల్లో ముందుగా ఒక గిన్నెలో ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక 5-6 వెల్లుల్లి, కారానికి తగ్గట్టు ఎండుమిర్చి, కట్ చేసిన ఒక ఆనియన్ అండ్ అలాగే ఒక టమాటో, చిన్న నిమ్మకాయంత సైజు చింతపండు వేసుకొని 1 స్పూన్ సాల్ట్ వేసి బాగా ఫ్రై చేసుకొని ఒక మిక్సీ జార్లో వేసి మిక్సీ పట్టుకుంటే ఉల్లికారం రెడీ. ఇప్పుడు దోశలు పోసుకుందాము. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా దోశ పోసుకోవాలి. ఇలా దోశ వేసుకున్న తర్వాత మనం రుబ్బి పెట్టుకున్న ఉల్లికారం మనకు టేస్ట్ తగ్గట్టు వేసుకున్న తర్వాత దానిపైన ఆనియన్స్ చల్లుకొని 1 స్పూన్ గీ వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి. బ్రౌన్ రైస్తో గీ కాంబినేషన్ సూపర్ ఉంటుంది. అలాగే 1 స్పూన్ మసాలా అండ్ అలాగే 1 స్పూన్ కొరియాండర్ పౌడర్ చల్లుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన ఉల్లికారం బ్రౌన్ రైస్ దోశ రెసిపీ రెడీ. ఇలా బ్రౌన్ రైస్తో దోశలు చేసుకోండి, చాలా టేస్టీగా ఉంటాయి. మీరు ట్రై చేసి నాకు కమెంట్ చేయండి. అలాగే నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.